తక్కువ మంది అలా ప్రార్థన చేసేవాళ్ళు, చాలా తక్కువ మంది. అయితే సంఘ కాపరికి భారం ఉంటుంది. ఆ భారం ఉంటుంది ఏంటంటే, కంపల్సరిగా నా సంఘము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మీరందరూ ఆశీర్వదించబడితే ఎవరికి సంతోషమో తెలుసా? ఎవరికండి? మీ పక్కన వాళ్ళు దీవించబడితే మీకు ఎలా ఉంటుంది? పక్కన వాళ్ళు దీవించబడితే మనకు అలా ఉంటుందేమో, కానీ మరి సేవకులు మీరందరూ అభివృద్ధి చెందుతూ ఉంటే, దీవించబడతా ఉంటే సేవకులకి చాలా సంతోషం. మరి 3వ దినము, చివరి దినము, మరి మీ మధ్యలో ఉండటం నాకు చాలా సంతోషం. పాస్టర్ గారు, నా టైం ఎంతండి? ఎంతసేపు? నేను నా 10:15 వరకు. ఓకే, నేను అడగలేదు, సమయం అడగకుండా నేను ప్రారంభించాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్తాం. ఎంతమంది వాక్యం కోసం సిద్ధంగా ఉన్నారండి? ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను ప్రార్థన చేసేటప్పుడు ఒకటే మీరు నమ్మండి, నాతో మాట్లాడిన ఆయన ఏంటి చెప్పండి. ఏదో మా పాస్టర్ గారు పెట్టారు, 3 రోజులు వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళాము కాదు. దేవునిని దర్శించుకొని వెళ్ళాలి. మన హృదయాలు రగల్చబడాలి, మండబడాలి, మంట రేగాలి, మనము సరిచేయబడాలి, సరిచేయబడి వెళ్ళాలి కదా. ఈ రోజున నాతో దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. నమ్మితే స్తోత్రాలు చెప్పండి. ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయనా, కృపగల తండ్రి, మీ ఘనమైన పాదాలకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ దాసుడు నాయన, దైవజనులు ప్రభా నాయన రమేష్ అయ్య గారిని మీరు ప్రేమించారు, సంఘాన్ని ప్రేమించారు. సంఘము ఆశీర్వదించబడాలి, బలపరచబడాలి, అభివృద్ధి చెందాలి అనే ఆశతో, అయ్యా కుటుంబాలు ఆశీర్వదించబడాలనే ఆశతో మరి 3 దినాల ఉపవాస కూడికల్ని నాయన తండ్రి ప్రభా ఇక్కడ ఏర్పాటు చేయడానికి మీరు చూపిన కృపను బట్టి రాజా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ చివరి దినము, ఆఖరి దినము, ఇదిగో నాయన నీ సన్నిధికి నడిపించిన మా అందరినీ బట్టి రాజా నీకు వందనాలు. ముఖ్యంగా మీరు నాకు ఇచ్చినటువంటి ఈ చక్కటి అవకాశాన్ని బట్టి రాజా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నేనైతే అర్హురాలని కాదు, కానీ నేనేమై ఉన్నానో అది కేవలము నీ కృప తప్పితే వేరొకటి ఏది కాదు తండ్రి. నీ నామం పెట్టెక్కి నిలబడుతుండగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. నీ ముఖాంతరములో నుంచి నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు నాయన మేము కదిలించబడాలి, మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము సరిచేయబడాలి, మేము ప్రోత్సహించబడాలి, బలపరచబడాలి. నాయన వాక్కును పంపి బాగు చేసే దేవుడవు, నీ వాక్కును పంపి బాగు చేయండి నాయన. అయ్యా తండ్రి ప్రభా నన్ను మీ నోటి బోరుగా వాడుకోనండి. 100 అభిషేకము నా పైన ఉంచి ఇదిగో మా అందరికీ చక్కగా వినగలిగే ఆత్మీయ చెవులు తెరవ చేయండి. నీ వాక్యాన్ని అంగీకరించడానికి నాయన తండ్రి మా ఆత్మీయ హృదయాన్ని తెరవ చేయండి. అయ్యా తండ్రి ప్రభ నీ వాక్యానుసారం నడుచుకోవడానికి మా మనస్సులు నాయన ఆత్మీయ మనసును తెరవ చేయండి. లోబడే వారంగా ఉండినట్లు నాయన కృప చూపించండి. నీ వాక్యము 2 అంచెల వాడి అయిన ఖడ్గము కంటే పదునైంది ప్రభా. అది చెప్పేవారికి వింటున్న వారికి ఇద్దరు హృదయాలలో కూడా దూసుకుపోగలదు. నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. బిగ్గరగా చెప్దాం ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఇందాక ఆల్రెడీ ఉపవాస కూడికలు ఎందుకని అడిగాను కదా. అడిగానా? మీరేదో చెప్పారు ఏమన్నా, నేనే సమాధానం చెప్పా. అయితే ఉపవాస కూడికలు ఎందుకని ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. ఎంతమంది దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉన్నారు? మీ చేయి చూపిస్తారా? ఇలా మనం ఆరాధన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, ప్రభు వచ్చారు, ఎంతమంది వెళ్తారు? ఒక్క చేతులు కూడా లెగలేదేంటండి? ఒక్క చేయి కూడా లెగలేదు. అక్కడ ఎవరో బ్రదర్ చెయ్యి. అంటే ఏంటి? మనం ఇంకా నాట్ రెడీ అంటాం కదా, ఆడేటప్పుడు నాట్ రెడీ ఇంకా కదా. ఈ ఉపవాస కూడికలు దేవుని రాకడ కొరకు సిద్ధపాటు దినాలు, దిద్దుపాటు దినాలు. చెప్పండి ఏంటండి? సిద్ధపాటు దినాలు, దిద్దుబాటు దినాలు. మనల్ని మనము సరిదిద్దుకోవాలి. అందుకోసం ఏర్పాటు చేయబడినటువంటి మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినండి. యేసుప్రభు వారు 2వసారి రాబోతున్నారని ఎంతమంది నమ్ముతున్నారు? వస్తారా? వస్తానన్న యేసురాజు ఎవరికి
ఎవరికి తెస్తానన్న బహుమానం? ఆయన రాకడ కోసం సిద్ధపడ్డ వారికి. అయితే దేవుని రాకడ రాబోతుంది. ఆయన ఎవరి కోసం రాబోతున్నారు? దేవుడు రెండవ రాకడలో ఎవరి కోసం రాబోతున్నారు చెప్పండి? ఎవరి కోసం రాబోతున్నారు ఆయన? ఎవరి కోసం రాబోతున్నారు? సంఘం కోసం రాబోతున్నారు, మన కోసం రాబోతున్నారు. అవునా? సంఘం అంటే ఎవరోయ్? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, సంఘం అంటే గోడలు కాదోయ్, సంఘం అంటే విశ్వాసులోయ్. అవునా? మన కోసం ఆయన రాబోతున్నారు. అయితే ఆయన వచ్చేటప్పుడు సంఘము ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆయన తీసుకొని వెళ్తారు, ఆయనతో పాటు ఉంటారు. అయితే ఈరోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నారు. సిద్ధపడండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. దేవునికి స్తోత్రం. చాలామందికి ప్రకటన గ్రంథము అంటే చాలా భయం. ఎంతమందికి భయం? ఎంతమందికి భయం అండి? చాలామందికి భయం. ఎందుకు భయం? ఎందుకు భయం? చదవరు చాలామంది మాకు అర్థం కాదండి ప్రకటన గ్రంథం అని అంటారు కదా. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ప్రకటన గ్రంథాన్ని రాసింది ఎవరో మనందరికీ తెలుసు. ఎవరండి? యోహాను గారు. యేసుప్రభు వారి శిష్యులైనటువంటి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను గారు పద్మసు ద్వీపములో మరి ఆయన అక్కడ బంధించబడి ఉన్నారు. శిష్యులందరూ ఒక్కొక్క విధంగా చనిపోయారు. ఈయన్ని ఎక్కడ తీసుకుని వెళ్ళారంటే పద్మసు ద్వీపములో ఆయన బంధించారు. ఈరోజు నా ద్వీపం అంటే ఐలాండ్లు అంటే మనకి అంత సరదాగా వెళ్ళేసి వస్తారు, కానీ ఆ రోజుల్లో ద్వీపాలంటే చాలా భయంకరం. మీకు తెలిసే ఉండొచ్చు, మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళని ఎక్కడ పడేసేవాళ్ళు తెలుసండి? ఎక్కడ చెప్పండి? అండమాన్ అనేవాళ్ళు. ఈ రోజున అండమాన్లో చక్కగా వెళ్ళేసి రావాలి. మా ఆడపడుచోళ్ళు కూడా అక్కడ ఉన్నారు, మా చిన్న ఆడపడుచోళ్ళు అండమాన్లో ఉన్నారు. ఈ రోజున అది లేదు. ఒకప్పుడు అండమాన్ అంటే అక్కడ రాకపోకలు ఉండవు, ఏమి ఉండవు, చాలా భయంకరం. సముద్రము మధ్యలో ఎవరు ఉండరు, అటువంటి పరిస్థితి. అక్కడ యోహాను గారు ఒంటరిగా ఉన్నారు. ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు అతన్ని దర్శిస్తూ అతనితో మాట్లాడుతూ, యోహానా నువ్వు ఇది రాయి అని చెప్తూ ఆయన అన్నారు, ఇదిగో మనకు చూపించిందంతా ఏంటండి? రాకడ సమయంలో ఎలాంటి పరిస్థితులు భూమి మీద ఉంటాయి, జరుగుతాయో అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న ఈ సందర్భం ఏంటంటే, యోహాను గారికి ఒక ఆయన వచ్చి అంట ఒక కర్ర ఇచ్చి, కొలతలు కొలిసేది కర్ర ఇచ్చి వెళ్ళిపోయి మందిరంలోనికి వెళ్ళి, మందిరములో దేవునిని ఆరాధించువాళ్ళు, పూజించువాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఈ రోజున దేవుడు వచ్చి ఒక కొలకర్ర ఇచ్చి, ఈ బేతేలు ప్రార్థనా మందిరంలో ఎంతమంది దేవునిని నిజముగా ఆరాధించువాళ్ళు, మరి నిజముగా భక్తిగా చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని కొలవమని దేవుడు పంపించారనుకోండి, మన భక్తి ఎంత తూగుతుంది అంటారు? 1 కేజీ తూగుద్దా? కొలత. దేవునికి ఒక కొలత ఉంది, దేవునికి ఒక లెక్క ఉంది. దేవుడు మన భక్తిని కొలుస్తాడు. చెప్పండి, అందరు చెప్పండి. ఇక్కడ జరిగిన సందర్భం నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యోహానుకు దేవుడు దర్శనమిస్తూ చెబుతూ దేవుని రాకడ సమయంలో జరిగే సంఘటనలు చెప్పే ముందు ఆయన వచ్చేటప్పుడు సంఘము ఎలాగ ఉండాలి, ఎందుకంటే ఆయన ఎవరి కోసం వస్తున్నారని ఆల్రెడీ చెప్పాను, సంఘాన్ని తీసుకెళ్ళటం కోసం. సంఘము ఎలా ఉండాలి. అందుకని ముందు యోహాను గారు దేవుని చూసిన తర్వాత దేవుడు చెప్తాడు, 7 సంఘాలకి నువ్వు ఏం రాయమంటాడు? ఉత్తరం రాయమంటాడు. అక్కడ 7 రకాల సంఘాలు ఉన్నాయి. దేవుని రాకడ సమయంలో సంఘము ఎలాగ ఉండాలి, ఆ పరిస్థితులు ఎప్పుడు ఎలాగున్నాయి అంటే 7 సంఘాలు. ఎఫెసీ సంఘము, ఆ సంఘములో కొదువైంది ఏంటండి? ఎఫెసీ సంఘములో కొదువైంది ఏంటి చెప్పాలా? తెలుసు కదండి.
అమ్మా నువ్వంతా బాగున్నావమ్మా, కానీ నీలో ఒక లోపం ఉంది. ఏంటది? ఆ సంఘములో ప్రేమ లేదంట. మీ సంఘములో ప్రేమ ఉందా? ఏమ్మా ఎవరు గబుకున లేదండి అని అన్నారు. సంఘములో ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? ఒకళ్ళంటే ఒకళ్ళకి పడుతుందా? ఎప్పుడు వాళ్ళకైనా పాటలు ఇచ్చేది? ఎప్పుడు వాళ్ళైనా వాక్యం చదివేది? ఏంటో పాస్టర్ గారు ఎప్పుడు చూసినా వాళ్ళే పిలుస్తారు. ఇలాంటివి ఉన్నాయా? ప్రేమ లేని సంఘం. దేవుడు వచ్చేటప్పుడు మనల్ని 100%, 100% మనము పరిశుద్ధులుగా భక్తిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈ సంఘంలో ఏముంది? ఏం తక్కువైందంట? ఏం లేదు. మనకి కూడా అంతే. స్టార్టింగ్లో ఉన్నంత భక్తి, దేవుడు అంటే ఉన్నంత ప్రేమ ఇప్పుడుందా? అప్పుడు ప్రార్థన అంటే ఆసక్తి, పరిగెట్టేవాళ్ళం కదండి. సేవకు లేదని చెప్తే వెంటనే వినేవాళ్ళం. ప్రేమ లేని సంఘము. దేవుడు అంటున్నాడు మార్చుకోవాల్సింది ఒకటి ఉంది. నీ సంఘంలో ప్రేమ లేదు. ఇంకొక సంఘం ఎలాగుందో తెలుసా అండి? ఎఫ్ఎస్సి సంఘంలో ప్రేమ లేని సంఘము, స్మరణ సంఘము. ఏంటండి రెండోది? స్మరణ ఎట్లాంటి సంఘం అది? దానికి ఎప్పుడు చూసినా శ్రమలే. ఏంటి చెప్పండి? కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు చూసినా ఏంటి? ఎప్పుడు చూసినా ఒక శ్రమ అయిపోయిందంటే ఇంకొకటి వచ్చుద్ది. ఏంటోనండి బాబోయ్ అంట. అలాంటి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమైపోతామంటే సంఘానికి దూరం అయిపోతాం. దేవుడు ఏం చేశాడండి అంటాడు. కానీ ఆ స్మరణ సంఘానికి దేవుడు చెప్తాడు, నువ్వు ఇంకా 10 రోజులు వెయిట్ చేయి. అంటే 10 రోజులు అంటే దేవుని దృష్టిలో వేర్లే. వెయిట్ చేయి, నీ విశ్వాసం కోల్పోవద్దు, నువ్వు శ్రమలు సహించు, నీకు ఇది ఇస్తాను, నువ్వు ఇలాగ మార్చుకుంటే అలా ఇస్తానని చాలా చెప్తున్నాడు. తర్వాత మరి ఆ పెర్గము సంఘానికి ఏం చెప్పాడండి? ఆ పెర్గము సంఘము ఎలాంటి సంఘం అంటే అది దుష్టులకి చోటిచ్చిన సంఘముగా ఉంది. తుయితైరా సంఘము చచ్చిపోయిన సంఘంగా ఉంది. కొన్ని సార్దీస్ సంఘం అయితే ఇంకా ఏమంటే జీవము లేని సంఘంగా ఉంది. ఫిలదెల్ఫియా సంఘం ఒకటి ఉంటుంది. లవోదికీయ సంఘం అయితే నులువెచ్చని స్థితిలో ఉంది. దుష్టులకి చోటు ఇచ్చిందంట. ఏది? తుయితైరా సంఘం. ఇలాగ ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లోపం చూపిస్తూ అంటున్నాడు. సో నేను వచ్చే సమయానికి ఈ సంఘం అంతా ఏమవ్వాలట? చెప్పాలి. ఏమవ్వాలి? మారు మనసు పొందండి. మారు మనసు ఎవరికి కావాలండి? మనం అంటాం దేవుని ఎరగని వాళ్ళకి. ఎవరికి కావాలి మారు మనసు? దేవుని ఎరగని వాళ్ళకి. నిజానికి చెప్పనా, మారు మనసు ఎవరికి కావాలో తెలుసా? విశ్వాసులమని చెప్పుకుంటున్న మనకే మారు మనసు కావాలి. విశ్వాసులమని చెప్పుకుంటున్న మనకే మారు మనసు కావాలి. ప్రేమ లేదు, నులివెచ్చని స్థితి, దుష్టులకి చోటు ఇచ్చాము. అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇదిగో నేను రాబోతున్నానని చెప్తూ ఒక మందిరం దగ్గరికి వెళ్ళమన్నాడు. యోహాను గారికి ఈ యొక్క ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత కనిపించినప్పుడు జాగ్రత్తగా చూడండి, వినండి. అక్కడ మందిరం లేదు. ఎక్కడ మందిరం లేదు? పద్మస్ ద్వీపంలోనా? మన దేవుని ప్రజలు ఎవరండి? దేవుని ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీలు ఆరాధించే స్థలము, దేవుడు కోరుకున్న స్థలం ఏది? యెరూషలేము. ఇప్పుడు చాలామంది యెరూషలేంకి వెళ్తారా? అక్కడ దేవాలయం ఉందంటారా? ఉందా? వెళ్ళొచ్చారా మీరు ఎవరన్నా? యెరూషలేములో దేవాలయం. ఇప్పుడు యోహాను గారికి నువ్వు ఇదిగో దేవాలయంలోనికి వెళ్ళి కొలబద్ద తీసుకొని అక్కడ పూజించు వారిని, ఆరాధించు వారిని నువ్వు కొలువు అనంటే, యేసు ప్రభు రాకడ సమయంలోనంట అక్కడున్న మందిరం మళ్ళా కట్టబడుతుంది. నేను ఒక్కసారి ఇక్కడ చిన్న హిస్టరీ చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. యెరూషలేము మందిరాన్ని ఎవరు కట్టారండి? సొలొమోన్ గారు కట్టారు. అంతేనా? ఆయనేనా? సొలొమోన్ గారు ఎవరండి? దావీదు కుమారుడు, మనకు తెలుసు. మరి మందిరం కట్టక ముందు ప్రజలందరూ ఎక్కడ ఆరాధన చేసేవాళ్ళు? నేను ఈ చరిత్ర చెప్తా, జాగ్రత్తగా వినండి. భూమి మీద సృష్టి చేసిన తర్వాత జలప్రళయం వచ్చింది కదా. మనుషులు పాపం చేసి అవిధేయంగా ఉంటే జలప్రళయం వచ్చింది కదా, అవునా? నోవాహు సంవత్సర కాలము ఓడలో ఉండి బయటకు వచ్చిన తర్వాత ఒక బలిపీఠము
కట్టారు. ఆ బలిపీఠము దగ్గర తన కుటుంబము చేరి ప్రార్థన చేశారు. సో మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించిన స్థలము ఏంటి అని అంటే బలిపీఠము. ఏంటి చెప్పండి? ఆ బలిపీఠం దగ్గర ఒక కుటుంబము మాత్రమే చేరి, అప్పుడు పాస్టర్ గారు లేరు, ఎవరూ లేరు కదండి, కుటుంబం మాత్రం చేరి ఆరాధన చేశారు. ఎక్కువ బలిపీఠాలు కట్టింది ఎవరంటే అబ్రహాం గారు. మనకు తెలుసు అబ్రహాం గారు ఎక్కువ బలిపీఠం. తర్వాత ఈ బలిపీఠము ఎలాగ మోడిఫై అయిందంటే, ఎలాగ మార్పు చెందిందంటే ప్రత్యక్ష గుడారంగా మార్పు చెందింది. చెప్పండి. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీయులు కానానులోకి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పాడు అనమాట, ఇదిగో ఇలా కట్ట. అసలు బలిపీఠం ఎందుకు కట్టాలో తెలుసా అండి? నిర్గమాకాండము 20:24 ఉంటుంది. నిర్గమాకాండం 20:24 ఉంటుంది. ఏమంటాడు తెలుసా? నన్ను జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములో నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటాడు. ఏంటని చెప్పండి? అంటే దేవుణ్ణి ఏ స్థలములో అయితే మనము జ్ఞాపకం చేసుకుంటామో అక్కడికంట దేవుడు వచ్చి ఏం చేస్తాడట? అక్కడ మీరు చదివితే చక్కగా ఉంటుంది, ఒక్కసారి తీసి చూడండి. నా సందర్భం అది కాదు కానీ నీ యొద్దకు వచ్చి. సో బలిపీఠము అనేది దేవుడు వచ్చి మనుషులను ఆశీర్వదించే స్థలము. ప్రత్యక్ష గుడారము ఇదేంటంటే మొబైల్ చర్చ్. మొబైల్ చర్చ్ అంటే ఏంటండి? మోసుకెళ్ళేదన్నమాట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎక్కడ స్టే చేస్తారో, ఎక్కడ ఆగుతారో అక్కడ పెట్టుకునేది. తర్వాత ఈ ప్రత్యక్ష గుడారం ఎలాగ మారిందంటే చెప్పండి, అట్లా ఆలయంగా సొలొమోను గారు చర్చ్ కట్టాడు కదండి. సొలొమోను దేవాలయం కట్టాడు. సొలొమోను గారు దేవాలయం కడుతూ ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు. 1వ రాజుల గ్రంథం, మీరు ఇప్పుడు చూడొద్దులే, నా సందర్భం అది కాదు. ఏమని ప్రార్థన చేస్తాడంటే అక్కడ, ప్రభువా నువ్వు ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడివి, నేను ఈ మందిరం ఎందుకు కడుతున్నానో తెలుసా? ఎందుకు కడుతున్నానో తెలుసా? నీ మందిరంలోకి వచ్చి నీకు ధూపం వేయడానికయ్యా, నీకు ప్రార్థన చేయడానికి. ఇదిగో నీ సన్నిధిలోకి, ఈ మందిరంలోనికి, నేను కడుతున్న మందిరం పైన నీకు అనుదృష్టి ఉంచు, దీనిలోకి ఎంతమంది వచ్చి ప్రార్థన చేస్తారు అంటే, ఒకవేళ వాళ్ళ పొరుగు వారి పట్ల ఏదైనా అన్యాయం చేశారనుకో, ప్రభువా నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే వారిని క్షమించు. రెండోది అంటాడు, ఒకవేళ నీకు విరుద్ధంగా పాపం చేస్తే మాకు కష్టాలు వస్తాయి కదా, నువ్వు ఆకాశాన్ని మూసేస్తావు కదా, వర్షం రాదు కదా, పంటలు పండవు కదా, చీడ పీడ అన్నీ వస్తాయి కదా, అప్పుడు ప్రభువా మా తప్పు తెలుసుకున్నావు అని మందిరంలోకి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించి, అయ్యా మూసివేసిన ఆ ద్వారాన్ని తెరువయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఇంకా ఏమైనా ప్రార్థన చేస్తాం? ఒకవేళ మేము ఏదైనా యుద్ధాలకు వెళ్తున్నాం, ఏమైనా పోరాటాలకు వెళ్తున్నాం, అప్పుడు ఈ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తే ఆ ప్రార్థన వాళ్ళకి అలా 7 అంశాలు పెట్టి ఆయన ప్రార్థన చేస్తాడు. ఇంకా మా విశ్వాసాన్ని చూసి ఎవరైనా అన్యులు కూడా మందిరంలోకి వస్తే, వాళ్ళు నా ప్రజలు కాదు కదా అనకుండా వాళ్ళను కూడా ఆశీర్వదించాయా. ఒకవేళ మమ్మల్ని ఎవరన్నా శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయి, అంతే కదా, శత్రువులకి దేవుడు ఎందుకు అప్పగించేవాడు? మాట వినకపోతే దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకోండి అమ్మ, దేవుని బిడ్డలు మాట వినకపోతే దేవుడు వాళ్ళకు బుద్ధి చెప్పడానికి చేసే పని ఏంటంటే శత్రువుకి అప్పగిస్తాడు. ఒకవేళ అలాగ అప్పగిస్తే, ప్రభువా ఆ చెరలోకి వెళ్ళిన తర్వాత యెరూషలేము తట్టు తిరిగి, అయ్యా కనికరించయ్యా, మా తప్పు తెలుసుకున్నామయ్యా, శత్రువు చేతిలో ఉన్నామంటే అక్కడ శత్రువులు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అట్లాగా ఎన్ని అంశాలు పెడితే అప్పుడు దేవుడు అంటాడు 9వ అధ్యాయంలో అంటాడు, సొలొమోనా నీ ప్రార్థన నేను ఆలకించా, నా కనుదృష్టి ఇక్కడ ఉంచుతా, నా మహిమని మందిరంలో ఉంచుతా. ఎప్పటిదాకో తెలుసా నువ్వు మాటనే అంటే నా ప్రజలు మాట విని నా ఆజ్ఞలని నా కట్టడలని అనుసరించి నడిచినంత కాలము నా కనుదృష్టి మందిరము మీద ఉంటుంది. ఒక్కవేళ గనక నా మాట వినకుండా మీరు విగ్రహాల తట్టుకు పోయి నా ఆజ్ఞలను తిరస్కరించి మీ ఇష్టం వచ్చినట్టు బతికితే, ఏ మందిరం అయితే మీరు చక్కగా కట్టుకున్నారో ఆ మందిరాన్ని నేను కూల్చేస్తాను. అందరి ముందు దానిని ఎట్లా చేస్తాను? హేళన చూసి, అర్రరే ఏంట్రా వీళ్ళ దేవుడు, అబ్బా ఇట్లాగా ఏంటి ఇలాగ చేశాడు అని అందరూ మిమ్మల్ని చూసి నవ్వుకునేటట్టు చేస్తాను నా మాట వినకపోతే అని చెబుతాడనమాట.
అలా చెప్పినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు రాజ్యాలుగా చీలిపోయారు కదండి. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం, ఇశ్రాయేలు, యూదా రాజ్యం అట్లా మారిపోయింది. నేను అదంతా చెప్పట్లేదు కానీ అట్లాగా మారిపోయిన తర్వాత పై రాజ్యం ఎప్పుడో చెడిపోయింది. వాళ్ళని అష్షూరు వాళ్ళకి అప్పగించేసేసారు. అది సొలొమోను గారి యొక్క మందిరం. సొలొమోను గారు మన కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎవరంట? నువ్వు నేనే మనమే దేవుని ఆలయం. ఇలాగా మోడిఫై అవుతూ వచ్చింది. అయితే సొలొమోను గారు కట్టిన, మనం ఇక్కడ చదువుతున్నాము, యోహాను గారికి ఒక కొలబద్ద ఇచ్చి మందిరంలోకి వెళ్ళు, మందిరంలో ఆరాధించే వాళ్ళని, పూజించే వాళ్ళని నువ్వు లెక్కబెట్టు. ఈరోజు నా అంశం ఏంటంటే దేవుని లెక్క, దేవుని కొలత. దేవునికి ఒక లెక్క ఉంది. ఆ మధ్యలో ఒక డైలాగ్ ఏదో ఫేమస్ అయింది, మనకు బాగా తెలుస్తాయి ఇలాంటివి కదా. సరే, దేవునికి ఒక లెక్క ఉందన్నమాట. దేవునికి ఒక కొలత ఉంది. సొలొమోను గారు కట్టిన మందిరము కూల్చబడింది నెబుకద్నెజర్ రాజు టైంలో. క్రీస్తు శకము 986 ఆ టైంలో అది కూల్చబడింది. తర్వాత రెండోసారి కూడా కట్టబడింది మందిరం. రెండోసారి ఎవరి టైంలో కట్టబడిందండి? జెరుబ్బాబేలు వీళ్ళందరూ బబులోన్ దేశానికి, యూదావారు బబులోన్ దేశానికి చెరలోకి వెళ్ళిన తర్వాత కోరేషు ఆయనని లేపి దేవుడు పంపించి మళ్ళా మందిరాన్ని కట్టేశారు. అది కూడా కూల్చబడింది. ఎప్పుడంటే క్రీస్తు శకము 70. మీకు యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఒకరోజు దేవాలయంలోనికి శిష్యులతో కలిసి వెళ్తే శిష్యులు అంటారు, అయ్యా మన పితరులు చూసావయ్యా ఎంత చక్కటి మందిరం కట్టారో, ఎంత బాగుందో అని అంటారు కదా శిష్యులు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. అంటే అప్పుడు యేసుప్రభు వారు అంటారు, ఏమంటారు, ఇప్పుడు చూస్తున్నావు కదా ఈ మందిరము రాయి మీద రాయి లేకుండా కూల్చబడబోతుంది అని చెప్పారు. అట్లాగే యెరూషలేము దేవాలయము రెండవసారి కూడా కూల్చబడింది. అది ఎప్పుడంటే క్రీస్తు శకము 70వ సంవత్సరము. మరి టైటస్ అనే రోమన్ సైన్యాధిపతి ద్వారా అది కూల్చబడింది. ఇప్పుడు యోహాను గారు ఇక్కడ చెప్పినప్పుడు ఆలయము ఉందా లేదా చెప్పండి? ఆలయము లేదు. ఇప్పుడు మూడవ దేవుని రాకడ సమయంలో జాగ్రత్త చూడండి. దేవుని రాకడ సమయంలో మూడవసారి ఆ యెరూషలేము దేవాలయము కట్టబడుతుంది. మూడవసారి ట్రంప్ గారు అయిన తర్వాత, ట్రంప్ గారా బైడెన్ గారు ఉన్నప్పుడు మళ్ళీ ఇశ్రాయేల్ దేశంలో మందిరం కట్టండి అని ఒకటి వాళ్ళని పాస్ చేశారు. మందిరం మళ్ళా ఇప్పుడు అక్కడ మూడోసారి మందిరం కట్టబడుతుంది. ఆ మూడోసారి మందిరం కట్టబడ్డప్పుడు అప్పటికి సంఘం ఎలా ఉందండి? మనం చదువుకున్నాం కదా 7 సంఘాలు చాలా అవిధేయతలతో నింపబడింది. దేవుని సంఘాన్ని పాడు చేస్తే, దేవుని సంఘము పాడైపోతే దేవుడు ఏం చేయడండి? సహించలేడు. ఎవరన్నా దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. మనకి ఇక్కడ జరిగిన స్టోరీ చెప్తాను. ఇందాక నెబుకద్నెజర్ టైంలో సొలొమోను గారు కట్టిన మొట్టమొదటి దేవాలయము కూల్చబడిందని చెప్పాను కదండి. మీరు ఒకసారి నన్ను చూస్తే, మీరు తలలు ఇలా ఆడిస్తే జాగ్రత్తగా వింటున్నారని అనిపిస్తుంది. ఓకేనా? సరే, కట్టినప్పుడు ఈ నెబుకద్నెజర్ గారు ఏం చేశారంటే దేవుని కోసం ప్రతిష్ఠించినటువంటి మందిరపు పరికరాలన్నిటినీ తన బబులోను దేశానికి తీసుకెళ్ళిపోయాడు. ఎవరు? నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ ఎవరు? బబులోను రాజు. ఇశ్రాయేలు రాజు కాదు, బబులోను ఒక అన్య రాజు వచ్చి దేవుని మందిరపు వస్తువులన్నిటినీ పట్టుకొని వెళ్ళిపోతే నెబుకద్నెజర్ తర్వాత అతని కుమారుడైన బెల్షజరు అనే బెల్షజరు ఆయన రాజు అయ్యాడు. బెల్షజరు రాజు అయినప్పుడు ఏం చేశాడంటే ఒకరోజు ఫంక్షన్ చేశాడు. మనకు ఆయనక ఆ 5వ అధ్యాయం కనుక చూస్తే స్టార్టింగ్లో ఆయనంట ఒక ఫంక్షన్ చేసి, ఒక పార్టీ చేసి ఏమన్నాడు తెలుసా? రాణుల్ని అందరూ, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చూడండి అమ్మా, అందరిని పిలిచి
రాణులందరిని కూడా పిలిచి, అధిపతులు అధికారులందరిని పిలిచి ఒక పార్టీ చేసి, ఆ పార్టీలు ఏమన్నాడు తెలుసా? అరే, మా నాన్న ఆ యెరూషలేము దేవాలయంలో నుంచి వాళ్ళ దేవుడి కోసం ప్రతిష్ఠించిన కొన్ని వస్తువులను తీసుకొచ్చాడు. ఆ వస్తువులు పట్టుకురండ్రా అని అంటే వాళ్ళు వెళ్ళి తీసుకొస్తానంట. ఈ రాణులు, ఈ రాజు, ఈ అధికారులు వీళ్ళందరూ కలిసి ఆ దేవునికి ప్రతిష్ఠించినటువంటి ఆ పాత్రలో ద్రాక్ష రసము, ఒక అన్యుడు దేవుడికి ప్రతిష్ఠించినటువంటి పాత్రని వాడుకొని, ఏమండి, దేవుడికి ప్రతిష్ఠించింది దేవుడే, దేవుని కొరకే వాడాలి. ఈ రోజున మీరు అందరూ దేవుని కోసం ప్రతిష్ఠించ చేయబడ్డ వాళ్ళేనా? అవునా కదా? నిజమేనా? మరి దేవుని కోసం వాడబడుతున్నారా? చర్చిలో దేవుడి కోసం, బయట దేవునికి ప్రతిష్ఠించిన పాత్రల్ని ద్రాక్షారసం తాగితే అప్పుడు దేవుడు అంటాడు. ఇప్పుడు చదవండి దానియేలు గ్రంథము 5:25 కూడా చదవండి, 25, 26 దగ్గర నుంచి. ఆయన నిన్ను తాచులో తూచగా ఒక అన్యరాజు దేవుని పాత్రల్ని అయోగ్యంగా ఉపయోగిస్తే దేవుడు లెక్క చూశాడంట. ఏంటి చెప్పండి? దేవుడు ఏం చేశాడు? దేన్ని? ఆయన అన్యుడు, దేవుని ఎరిగినోడు కాదు. దేవుని ఎరగని వాడే దేవుని పాత్రను వేరేగా ఉపయోగిస్తే దేవుడు లెక్క చూసి, అయ్యా, నీ భక్తిని నేను త్రాసులో కొలిశాను, నాకు సరిపోలేదు, నిన్నేం చేయబోతున్నానో తెలుసా? ఏం చేయబోతున్నాను? కొట్టివేస్తా. ఒక అన్యుడు తప్పు చేస్తేనే కొట్టివేస్తానన్నవాడు, ఈరోజు దేవుని బిడ్డలము, మనమే దేవుని ఆలయమై ఉన్నాము. మనము తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? కొట్టివేయడా? దేవునికి లెక్క లేదా? లెక్క ఒకటి ఉంది. ఆయన కొలుస్తాడు మన భక్తిని ఆయన కొలుస్తారు. అందుకనే వెళ్ళి నా రాకడ సమయంలో ఎవరెవరికి ఎంతెంత భక్తి ఉందో కొలువు అనేసి అన్నాడు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, సంఘములో కొన్ని గుంపులు ఉంటారు. ఆ గుంపుల గురించి నేను మాట్లాడబోతున్నాను. దేవుని రాకడ సమయంలో ఎలాగుంటారు, ఎలాంటి గుంపులు ఉంటాయో ఈరోజు దేవుని వాక్యం ద్వారా మొట్టమొదటి గుంపు చూద్దాం. లూకాసు వార్త మొట్టమొదటిది చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 41 నుంచి 46 వరకు చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 41 నుంచి 46 వరకు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున, నేను చదువుతానమ్మా, ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నెలవైన వారిలో ఆయనను వెతుకుచుండిరి. ఆయన కడవన్నది వెతుకుచూ యెరూషలేము. ఇక్కడ చూడండి, ఈ సందర్భం మనకు తెలుసు, జాగ్రత్త చూడండి. యేసుప్రభు వారికి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయానికి పస్కా పండుగను ఆచరించడానికి కుటుంబంతో కలిసి వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు యేసుప్రభు వారు ఎక్కడ ఆగిపోయారు? యెరూషలేములో. వాళ్ళ అమ్మోళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మోళ్ళు ఏమనుకుంటున్నారంట? ఆయన మనతోనే ఉన్నాడా వాళ్ళతో? వీళ్ళేమనుకుంటున్నారు? ఉన్నాడు లేడు, కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఉన్నాడు. ఈ రోజున చాలామంది సంఘములో విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే, దేవుడు వాళ్ళలో ఉండడు. వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? నీవు నా తోడు ఉన్నావయ్యా, అది ఫీల్ అవుతారనమాట. ఏంటి? దేవుడు వాళ్ళలో ఉండడు, కానీ వాళ్ళతో పాటు, అంటే అపోహలో ఉండే గుంపు. చెప్పండి, ఏంటండి? అపోహలో ఉండే గుంపు. మొట్టమొదటి గుంపు అపోహలో, అంటే భ్రమలో ఉండే. దేవుడు వాళ్ళతో ఉండడు, కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే తల్లిదండ్రులు,
మాతో పాటే వస్తున్నాడులే అని అనుకున్నారు. మనం కూడా చాలాసార్లు సంఘంలో నేనేం చేసినా ఆయన నాతోనే ఉంటాడులే, దేవుడు నాతోనే ఉంటాడులే అని అనుకుంటాము. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. ఏం చదువుతున్నారండి? అయితే యెహోవా తనను ఎడబాసెనని ఎవరికి తెలియలేదండి? చెప్పండి. సంసోను గురించి మనందరికీ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. నాజీరు చేయబడ్డ వ్యక్తి, దేవుని కోసం ప్రతిష్ఠ చేయబడినటువంటి వ్యక్తి సంసోను. అయితే సంసోను తల్లి గర్భంలో పిండంగా పడక మునిపే దేవుడు కొన్ని నియమాలు పెట్టాడు. ఆ బిడ్డను ఎలా పెంచాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి అని అన్నీ చేసి పెంచిన తర్వాత ఇతను పోయి ఏం చేశాడండి? ఏం చేశాడు? ఎవరిని చూశాడు? ఫస్ట్ ఫిలిష్తీల అమ్మాయి తిమ్నాతుకు పోయి ఒక అమ్మాయిని చూశాడు. వాళ్ళ అమ్మోళ్ళు అంటారు, నాన్న మన ఊర్లో లేరా అంట. లేదు లేదు, నేను అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి నాకు నచ్చింది, ఆ అమ్మాయిని తీసుకురావాలి. సరేనని చేసుకున్నాడు. దేవుడు అక్కడ వదిలేశాడు, అవునా? ఒక ఛాన్స్ ఇచ్చాడు, పోన్లే అని చేసుకున్నాడు. దాని తర్వాత ఎంత తతంగం అయిందో మనకు తెలుసు. ఆమెను చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఒక సింహం ఎదురు వస్తుంది కదా, ఆ సింహాన్ని చంపేస్తాడు. తర్వాత తల్లిదండ్రులతో పాటు వెళ్తుంటే ఆ చచ్చిపోయిన శవం మీద తేనె పట్టుబడుతుంది. ఆ తేనె తీసుకొని తిని వాళ్ళ అమ్మోళ్ళకి కూడా ఇస్తాడంట. కానీ శవములో నుంచి, చచ్చిపోయిన దాలో నుంచి తీశానని చెప్పడు. ఎందుకో తెలుసండి? సంసోను నాజీరు చేయబడ్డవాడు. నాజీరు చేయబడ్డవాడు శవాన్ని ముట్టుకోకూడదు, శవాన్ని ముట్టుకోకూడదు. ఇప్పుడు చచ్చిపోయిన సింహం కదా, దానిలో నుంచి తీశాడు కదా, చచ్చిపోయింది కదా, చెప్పడు. అప్పుడు కూడా దేవుడు క్షమించాడు. అమ్మ గుర్తుపెట్టుకోండి, ఈ రోజున దేవుడు మనల్ని కూడా పదే 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 క్షమిస్తూనే ఉన్నాడు. క్షమించాడు. తర్వాత ఆమె మోసం చేసింది, వాళ్ళ మామగారు మోసం చేశారు, ఇదంతా అయిపోయింది మనకు స్టోరీ. తర్వాత ఎక్కడ చేరాడు? ఢిల్లీలో కన్నా ముందు గాజాలో ఒక వేసి దగ్గరికి వెళ్ళాడు. ఆమెను చూశాడంట, ఆమె దగ్గరికి వెళ్ళాడు. తర్వాత అదేంటి ఆ లోయ పేరేంటయ్యా? సోరోకు లోయ, రైట్. సోరోకు లోయ దగ్గరికి వెళ్ళాడు. ఢిల్లీలో చూశాడు. ఢిల్లీలో దగ్గరికి వెళ్తే ఫిలిష్తీలందరూ వచ్చంట, నువ్వు కనుక అప్పగిస్తే నీకు ఇంత వెండిస్తావంటే ఆమె వెళ్ళిపోయి అంటది, ఏమంటుందో తెలుసా? నిన్ను బాధ పెట్టాలంటే ఎలా బాధ పెట్టాలి అని అడుగుతుంది. ఏమండి, ఎవరన్నా వెళ్ళి ప్రేమించిన నిన్ను బాధ పెట్టాలంటే ఎలా బాధ పెట్టాలి, నిన్ను బంధించాలంటే ఆమె అడిగిన ప్రశ్నలు అయ్యే మీరు చదివితే ఉంటుంది. నిన్ను బంధించాలంటే నేనేం చేయాలి, నిన్ను బాధ పెట్టాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది. ఫస్ట్ టైం అంటాడు, నీ బలం ఎక్కడుందో చెప్పు, నిన్ను బంధించాలంటే ఎట్లా అంటే నిరవంజి చెట్లు చువ్వలు తీసుకొచ్చి కట్టేసేయి పోతుందని అన్నారు. కట్టేసి ఇదిగో వస్తున్నారని అంటే ఇలాగా చీల్ చేసుకున్నాడు. తర్వాత నువ్వు అబద్ధం చెప్పావు అంటే కొత్త తాళ్ళతో కట్టి ఈసారి పోద్ది అన్నాడు. కొత్త తాళ్ళు కడితే అవి కూడా దారపోగుల్లాగా పోయింది. మూడోసారి నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటే మూడోసారి అంది, ఇంకో నా జళ్ళు వేసేసి 7 జళ్ళు దానికి మేకులు పోతుంది అని చెప్పాడు. కట్టారు. ఇక ఏమంటుందంట, నువ్వు ప్రేమ లేదు ఏమలేదు అన్నీ అబద్ధాలు చెబుతున్నావు అని అంటే, ఏమండి 3 సార్లు నిన్ను బంధించాలంటే ఎట్లా? నిన్ను బంధించాలంటే బుద్ధి రావాలా వద్దా? ఇది నన్ను మోసం చేస్తుంది అని అనుకోవాలా? కొన్నిసార్లు పాపము ఎలా పట్టేస్తుందంటే దానిలో నుంచి బయటికి రావటానికి వల్లే కాదు. ఈయనంట అలా పడుతుంటే ఆయన అంటున్నాడంట, ప్రాణం విసిగిపోయి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? చచ్చిపోదాం అనుకున్నాడు, కానీ పాపను వదలట్లా. ఈరోజున మనం కూడా చాలామందివి మనలో ఉన్న అవిధేయులను విడిచిపెట్టడానికి ఇష్టపడం. సావనన్న సత్తామేమో కానీ దీనిని విడిచిపెట్టాం అనుకున్నాడు. మాట్లాడితే లెగుస్తుంటే ఈసారి చివరికి చెప్పేశాడంట, నేను నాజీర్ చేయబడ్డవాడిని, నేను దేవుని కోసం ప్రతిష్ఠ చేయబడ్డవాడిని, నా బలము ఇట్లాగా. నాజీర్ చేయబడ్డవాళ్ళు జుట్టు కట్ చేసుకోకూడదు అని అంటే ఇక ఈసారి నిజం చెప్పేసేసాడని చెప్పింది. ఇప్పుడు అనుకుంటున్నాడంట, విరచిమ్ముకుంటున్నాడంట, ఎప్పట్లాగే దేవుడు నాకు ఎన్నిసార్లు క్షమించాడు? నువ్వు ఫిలిష్తీయుల స్త్రీని చూసినప్పుడు క్షమించాడు.
వేశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు క్షమించాడు, శవం దగ్గర క్షమించాడు. ఈమెతో 3 సార్లు నువ్వు చెప్పినా ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఆయనకి తెలియకుండానే యెహోవా ఎడబాసనని ఎవరికి తెలియలేదట. ఈ రోజును గుర్తుపెట్టుకోండి, పాపం చేస్తూనే దేవుడు క్షమించేస్తాడులే, ఎన్ని చేసినా పర్వాలేదు దేవుడు క్షమించేస్తాడని ఒక అపోహలో ఉంటాం. నిన్ను ఏం చేసినా దేవుడు నాతోనే ఉంటాడన్న అపోహలో ఉన్నాము. చూడండి, మనకి తెలియకుండానే దేవుడు మనల్ని ఎడబాసేస్తాడు. అమ్మా, దేవుడు మిమ్మల్ని ఎడబాసాడా మీకు తెలిసిందా? ఎవరిని ఎడబాస్తాడు చెప్పండి? ఎవరిని? నేనేం చేసినా దేవుడు నాతోనే ఉన్నాడులే అన్న భ్రమలో ఉంటున్నావేమో. భ్రమలో ఉంటున్నావు, అపోహలో ఉండే గుంపు. దేవుని రాకడ సమయానికి చూస్తున్నాడు దేవుడు. నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావేమో. దేవుని దగ్గర లేడు. ఇంకొక ఆయన ఉన్నాడు, సౌలు దేవుని చేత ప్రతిష్ఠ చేయబడ్డవాడు. సౌలు రాజుగా పిరికోడుగా ఉన్నవాడిని ఎన్నుకున్నాడు బెన్యామీను గోత్రం నుంచి. రాజుగా ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాలు దేవుని కోసం నమ్మకంగా ఉన్నాడు. తర్వాత 38 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 2 సంవత్సరాలే నమ్మకంగా, 40 సంవత్సరాలు కదా ఆయన పరిపాలన చేస్తే 2 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. కానీ 38 సంవత్సరాలు ఉండనిచ్చాడు. కానీ దేవుని ఆత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయింది అని 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని ఆత్మ అతని నుంచి వెళ్ళిపోయింది. తెలియలేదు. ఎవరికి తెలియలేదు? ఈ రోజున అపోహలో ఉన్నామేమో, మందిరంలోనే ఉంటున్నాం, అనుకుంటున్నావు నేనేం చేసినా దేవుడు క్షమించేస్తాడులే, నేనేం చేసినా, ఎలా బ్రతికినా. ఒక అన్యరాజు దేవుని పాత్రని అపవిత్రము చేస్తే నిన్ను కొట్టేస్తున్నాను, నీ భక్తి నేను తూచినప్పుడు నీ భక్తి నాకు సరిపోలేదు అని ఒక అన్యుణ్ణే కొట్టేస్తే, ఈరోజు నిన్ను నన్ను తన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని పరిశుద్ధపరిచి దేవుని కోసం మనల్ని ప్రతిష్ఠ చేస్తే ఈ పాత్రలో ఏమేమి నింపుతున్నావు చెప్పండి? ఈ పాత్రలో ఏమేమి నింపుతున్నావు? అసూయ, కోపము, ద్వేషము, క్షమాపణలు ఎందాక చూసాం కదండి. సంఘాలు ప్రేమ లేని స్థితి, నిలువెచ్చని స్థితి, దుష్టులకి చోటిచ్చిన స్థితి, ఇవన్నీ ఇస్తే మనకి తెలియకుండానే దేవుడు మనల్ని ఎడబాసనని మనం అనుకుంటా, నాతోనే ఉన్నాడు, నాతోనే వస్తున్నాడు అని అనుకుంటున్నాము. అపోహలో బతికిపోతున్నావేమో, భ్రమలో ఉన్నావేమో. ఒకవేళ ఇప్పుడే గనక యేసు ప్రభువారు 2వ రాకడ వస్తే ఏ గుంపులో ఉన్నావు? భ్రమలో ఉండే గుంపులో ఉన్నావా? అపోహలో ఉండే గుంపులో ఉన్నావా? నేనేం చేసినా దేవుడు నాతోనే ఉంటాడు అనుకుంటున్నావేమో. నీ భక్తిని కొలుస్తున్నాడు దేవుడు, నీ భక్తిని కొలుస్తున్నాడు. నీ భక్తిని కొలిసినప్పుడు నీ భక్తి తూగుతుందా? మనమేమో కూరగాయలు కొనేటప్పుడు ఏదైనా కొనేటప్పుడు ఏమంటాం? ఓ 2 వెయ్యి అంటావా? మరీ అంటే ఎంత తక్కువ చూసావు? దేవుడు మన దగ్గర నుంచి కోరడా? భక్తి తూగొద్దా? ఆయన ఎంత కోరుకున్నాడు అంత తూగొద్దా? జాగ్రత్త. అపోహలో ఉండే గుంపు ఉందామా? ఇంకొక గుంపు చూద్దాం, 2వ గుంపు చూద్దాం. 2వ గుంపు 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. 1 సమూయేలు గ్రంథము, మనందరికీ తెలుసు 1 సమూయేలు గ్రంథం అనగానే ఎవరు గుర్తొచ్చేస్తారు మనకి? ఎవరండి? హన్నా పెనిన్నాలు గుర్తొస్తారు కదండి. హన్నా ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ కుటుంబానికి ఒక చక్కటి అలవాటు ఉందండి. చూడండి అందరూ, ఏంటి ఆ చక్కటి అలవాటు? బెనీలా చర్చ్ వాళ్ళు కాకుండా మిగతా మీ బేతెల్ చర్చ్ వాళ్ళు చెప్పండి. ఆ కుటుంబానికి ఒక చక్కటి అలవాటు ఉంది. ఏ అలవాటు? ఏటేటా మందిరానికి వెళ్ళి మొక్కుబళ్ళు తీర్చుకుంటారంట. ఏంటండి మొక్కుబడులు? ఏంటంటే ఏటేటా, అమ్మో బైబిల్లో ఏటేటా ఉంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి మందిరంలో కనబడతామంటారా? ఏమండి? లేదు, ఆ రోజున మందిరాలు లేవు కాబట్టి షిలోహులో ఉంది అక్కడ. కాబట్టి సంవత్సరానికి 3 సార్లు ముమ్మార్లు మీరు పురుషులు తప్పకుండా వెళ్ళాలని దేవుని ఆజ్ఞ ఇచ్చాడు. ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, అందుకని వాళ్ళు ఏటేటా వచ్చి మొక్కుబళ్ళు. ఈ కుటుంబానికి ఒక చక్కటి అలవాటు ఉంది. ఏంటంటే ఏటేటా మందిరానికి కుటుంబంతో వెళ్ళి, ఎంతమంది ఇక్కడ కుటుంబాలకు వచ్చారండి ప్రార్థనకి? ఎంతమంది కుటుంబాలకు వచ్చారు? చాలా సంఘాల్లో భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, అలాగుంటుంది. కానీ ఈ కుటుంబంగా మంచి అలవాటే. కానీ మందిరానికి వెళ్ళిన తర్వాత ఈ ఇద్దరు ఏం చేస్తున్నారంటండి? ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు చదవండి 6వ వచనం.
1:6. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన కారణాన్ని బట్టి ఆ, ఆమె వైరి అయిన పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం. ఇప్పుడు చూడండి, వీళ్ళు మందిరంకి వెళ్ళి దెబ్బలాడుకుంటున్నారు. ఎక్కడ? ఇంటి దగ్గర ఆడిన దగ్గర సరిపోక ఎక్కడొచ్చి ఆడుకుంటున్నారు? మనలో కూడా అంతే కదండి. చాలామంది ఎక్కడ దెబ్బలాడుకుంటారు? మీ చర్చిలో దెబ్బలాడుకుంటారా? నిజం చెప్పండి. విసిగిస్తుందంట. విసిగిస్తుంటే ఏం వస్తుందంట? కోపం వస్తుంది. ఇద్దరికి బలహీనతలే. వీళ్ళు మందిరానికి వెళ్ళి చాలాసార్లు మనము మందిరానికి సంవత్సరాలు వస్తాం, కానీ మన జీవితాలు మాత్రం ఏమవ్వవు? చెప్పాలి, మారవు. అదే అవిధేయతలతో వస్తాము, అదే అవిధేయతలు తీసుకొని వెళ్తాము. అవిధేయతలతో వచ్చి వెళ్ళే గుంపు రెండో గుంపు ఏంటి చెప్పండి? అవిధేయతలతో వచ్చి వెళ్ళే గుంపు. ఆమె విసిగిస్తుందంట. కొంతమందికి ఉంటే గర్వం, ఆమెకన్నా నేను బాగా పాడగలను, గర్వం. ఆమెకంటే నేను మంచి ఉద్యోగం, ఆయనకంటే మంచి ఉద్యోగం చేస్తాను, గర్వం. లేని వాళ్ళకి ఏం చేస్తాము? నీకేముంది, ఆఫ్టర్ ఆల్ నీ స్థితి ఏంటి, నువ్వేంటి, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత. కొంచెం చదువు ఉంటే గర్వం, కొంచెం అందం ఉంటే గర్వం, కొంచెం డబ్బు ఉంటే గర్వం, కొంచెం స్థితిగతులు బాగుంటే గర్వం. లేని వాళ్ళని చూసి హేళన చేయటం, అసూయపడటం. ఆమె లేపుతుందంట కోపం. ఏమొస్తుంది? కోపం వస్తుందంట. ఆ కోపంతో ఏమేం చేస్తుందంట? అలుగుతుంది, అన్నం తినట్లేదు. ఇద్దరు అవిధేయతలతో వస్తున్నారు. ఏటేట మందిరానికి వెళ్తున్నారు, కానీ వాళ్ళ అవిధేయతలు మాత్రం విడిచిపెట్టట్లా. కానీ ఒకరోజు హన్నా అనుకుందంట, నేను దేవుని అంటే వీళ్ళు మందిరానికి వెళ్తున్నారు కానీ ఎవరిని కలుసుకోవట్లా? మొక్కుబడులు ఏదో తీస్తున్నా. మీరు కూడా అంతే కదండి. వస్తారు మందిరానికి, ఏదో కానికేసి వెళ్ళిపోతారు, కానీ ఎవరిని కలుసుకొని వెళ్ళట్లా? దేవుని చాలామంది వస్తారు మందిరానికి, కానీ దేవుని కలుసుకొని వెళ్ళరు. ఈ గుంపు వీళ్ళిద్దరు కూడా దేవుని కలుసుకొని వెళ్ళట్లా. ఒక్కరోజు హన్నా అనుకుంది, నేను ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి కలుసుకోవాలి అని వెళ్ళింది. ప్రార్థన చేస్తుంది. ఏలీ గారు అక్కడుండి, ఏమ్మా తాగొచ్చావా? ఏమంది? ఎంతకాలం మత్తురాలుగా ఉంటాం? అంతేగా. మత్తు అంటే ఏంటండి? అంటే మందు తాగొచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, లేరా? కొన్ని సంఘాలలో తాగేసి వస్తారు, భయం ఉండదు, తాగేసి వస్తారు. అందుకనే ఏలీ గారు ఎంతకాలం మత్తురా. ఈమెకు అసలే ఏంటి, హన్నా గారికి వాళ్ళు విసిగిస్తూ ఉంటే మనకి చివరికి ఏమైనా పిల్లినంటే ఇంట్లో పెట్టి కొడితే ఏమవుద్దండి? అవుతుంది కదా. ఇవి మాట్లాడితే నీ లేదు, నువ్వు అదే ఇదే అంటే వీళ్ళకి కూడా కోపం వచ్చింది కదా. ఏం కోపం వచ్చేస్తుంది. కోపం ఎంత కోపంగా ఉందంటే ఇంకా అసలు ఆ రోజున దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే పాస్టర్ గారు అన్నాడు, అమ్మా బుద్ధి లేదా? పొద్దున్నే తాగేసి వచ్చావు. అసలే కోపం ఉన్న వాళ్ళ వ్యక్తికి తాగొచ్చావంటే ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు రెస్పాండ్ ఏమయ్యా, మీదేనా చర్చి? మీ చర్చి కాకపోతే ఇంకే చర్చిలు లేవా? నేను ఏదో ప్రార్థన చేసుకుందామని వస్తే నన్ను తాగొచ్చా అంటావా అని మనమైతే అలాగే సమాధానం చెప్పేవాళ్ళం. ఏమేమి సమాధానం చెప్పిందో తెలుసా? అయ్యా అలా అనొద్దయ్యా, అత్యంత అక్కడ చదవండి, 16వ వచనం చదవండి, 1:16. పనికి మాలిన దానిగా ఎంచొద్దు, అత్యంతమైన కోప కారణాన్ని బట్టి బహుగా నిట్టూర్పులు. ఏంటంటే ఏం చెప్తుంది? అత్యంతమైన, నాకు చాలా కోపంగా ఉందయ్యా. ఇప్పుడు ఈమె ఆ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు ఆమె కోపం ఏమైపోయింది చెప్పండి అమ్మా? ఈ ఉపవాస కూడికలు ఎంతమందికి ఇక్కడ కోపం ఎక్కువ? చేయి చూపించండి, నిజంగా ఒప్పుకోండి, అబద్ధాలు చెప్పొద్దు. అమ్మా మీరందరూ సాధువులా? సాధు జీవులు నిజమేనా? మనం ఒప్పుకోం. ఎట్లాగో మనకు తెలుసు, భర్తలు అడిగితే చెప్తారు భార్యల గురించి, భర్తల గురించి భార్యలు చెప్తారు, అత్తల గురించి కోడళ్ళు. అట్లాగా అత్యంత కోపం కారణాన్ని బట్టి ఈమె ఎప్పుడైతే దేవుని సన్నిధానంకి వచ్చి ప్రార్థన చేసుకుందో తన కోపాన్ని ఏం చేసిందండి? ఆ కన్నీటి ప్రార్థనలో విడిచిపెట్టేసింది. అదే కోపంగా వదిలిపెట్టకుండా ఉంటే ఈ రోజున ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా మనలో ఉన్న అవిధేయతలు విడిచిపెట్టకపోతే, మనలో ఉన్న అవిధేయతలు ఏమండి ఇందాక మనం చూసాం,
యెహోవా ఎడబాసిననే అతనికి తెలియలేదంట. సంసోను గారు దేనితో ఎక్కువ పాపం చేశారు చెప్పండి? చూసిన దాన్నల్లా కావాలనుకున్నాడు. చూసిన దాన్ని చూపుతో పాపం చేశాడు. దేంతోనండి? చూచెను ఆమెను చూచి మోహించెను అని ఉంటుంది. అందరు అక్కడ వచ్చేసింది చూచి, కళ్ళతో. ఏ కళ్ళతో పాపం చేశాడో ఆ కళ్ళు ఊడిపోయినాయలేవా? అవునా కదా? ఈరోజు మనం ఏ అవయవంతో పాపం చేస్తున్నామో, ఒకవేళ ఆ పాత నిబంధన కాలంలో మనం ఉండినట్టయితే ఆ అవయవాలు పోతే ఈ రోజున మనం అందరం ఎలా కూర్చునే వాళ్ళం? ఇక్కడ హ్యాండిక్యాప్స్, అంతే కదా? జాగ్రత్త. ఈరోజు మనం కళ్ళతో పాపం చేయట్లేదా? చెప్పండి, కళ్ళతో పాపం చేయట్లేదా? 24 గంటలు ఏంటి చంటా ఉంటే వస్తూనే ఉంటాయి. 24 గంటలు చూపు. మన చూపు ఎలా ఉంది? సంసోను చూపు బాలేదు, కళ్ళు పీకబడ్డాయి, గుడ్డివాడైపోయాడు. అవిధేయతలతోనే వెళ్తుంది. హన్నా ఎప్పుడైతే ఆ కుమ్మరింపు ప్రార్థనలో తన కోపాన్ని విడిచిపెట్టిందో ఆమె ఏం పొందుకుందో తెలుసా? ఏం పొందుకుందండి? ఆశీర్వాదం పొందుకుంది. అవిధేయతలతో ఇద్దరు వెళ్ళారు చాలా కాలం. కానీ హన్నా మాత్రం తన అవిధేయతలు ఒప్పుకోవడాన్ని బట్టి ఆమె ఆశీర్వదించబడింది. పెనిన్న ఏమైందో, పెనిన్న పిల్లలు ఏమయ్యారో, అవిధేయతలతో వచ్చి వెళ్ళే వాళ్ళు అడ్రస్ లేకుండా పోతారు. చెప్పండి. అవిధేయతలతోనే వచ్చి మందిరానికి, మళ్ళీ అదే అవిధేయతలతో మనం తిరిగి వెళ్తే మనకేముండదు? అడ్రస్ ఉండదు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో నీ అవిధేయతలు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు ఎంత శ్రేష్టమైన బిడ్డనిచ్చాడండి. మా అవిధేయత వదిలిపెట్టుకుంటే ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి, రాజులను సహితము అభిషేకించగలిగిన వాడు. అవునా కాదండి? ఒక యాజకుడు. ఎంత గొప్ప కృపణ దేవుడు ఇచ్చాడు. అవిధేయతలు. ఈరోజు రెండో గుంపు ఏంటండి? అవిధేయతలు. యేసు ప్రభువు రాకడ, ఆయన వచ్చేటప్పటికి రాబోతున్నారు కదా. అపోహలో ఉన్నావేమో, ఆ గుంపులో ఉన్నావేమో. నేను ఎలా బతికినా దేవుడు నాతోనే ఉంటావన్న ఆ ఊహలో, ఆ భ్రమలో ఉన్నావేమో. రెండోది, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా అది మాత్రం వదిలిపెట్టాం. ఏంటది? మనలో ఉన్న ఏదో. అవునా కాదండి? అమ్మో, తాగకపోతే కాళ్ళు గసగస, నాలుక పెడసకట్టుకుపోతుంది కొంతమందికి. అవునండి? అవునా? తాగకుండా ఉండలేరు. ఇంకొంతమంది ఇక మాటలు అనకుండా ఉండలేరు, సూటిపోటు మాటలు అనకుండా ఉండలేరు. ఈ అవిధేయతలను మనము విడిచిపెట్టుకోవాలి. దేవుడు మన భక్తిని కొలుస్తాడు. అపోహలో ఉండొద్దు, భ్రమలో ఉండొద్దు. నేను ఎన్ని చేసినా సారీ లార్డ్ అంటే దేవుడు క్షమించేస్తాడులే. లాస్ట్లో దొంగలాగా కొంతమంది అంటారు, దొంగ లాస్ట్లో ప్రవ్వా నువ్వు నీతో కూడా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం, అట్లా ప్రార్థన చేస్తా అని కొంతమంది అనుకుంటారు. అప్పుడు దాకా నేను ఎట్టైనా బతుకుతాను అనుకుంటున్నారు. జాగ్రత్త, దేవుడు మీలో లేడు. దేవుని ఆత్మ మిమ్మల్ని విడిచిపోతే దురాత్మే. సౌలుకి దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏం పట్టిందండి? దురాత్మ పట్టింది. ఆయన ఉన్నాడు, 38 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ ఎంత భయంకరంగా మారిపోయాడండి సౌలు చరిత్ర చూస్తే. అదే నోటితో బూతులు మాట్లాడతాడు. కొడుకు లేదు, అల్లుడు లేదు, చండాలపు మాటలు మీరు బైబిల్ చదివితే ఉంటుంది. అంత భయంకరంగా మాట్లాడేవాడు. మళ్ళా నాయన దేవుడా అని అనేవాళ్ళు. మళ్ళీ అదే నోట్లో. ఈరోజు మనం మాట్లాడలేదా? ఇదే నోటుతో ఇంకొకళ్ళని తిడతాం, ఇదే నోట్లో దేవుణ్ణి స్తుతిస్తాం. ఒకే బావిలో నుంచి మంచి చెడు రెండు వస్తల్లాగా అవిధేయతతో వచ్చి. ఇంకొక గుంపు ఉంది. ఏ గుంపులో ఉన్నామో మనము చూసుకుందాం. ఇక్కడ అవిధేయతలతో వెళ్ళే గుంపు ఇంకొక వాక్యం నేను మీకు చూపిస్తానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రభువునందు ఏక మనస్సు కలవారై ఉండుడని యువదేక బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ నేను చదువుతున్నాను. ఈ సంఘంలో 2 స్త్రీలు ఉన్నారంటమ్మా.
జాగ్రత్త చూడండి, ఇద్దరు స్త్రీలు ఉన్నారంట. వాళ్ళిద్దరు పేర్లు ఏంటంటే యువదియా, సుంటికే. యువదియా, సుంటికే. పౌలు గారు అంటున్నారు, అమ్మా మీ దండం పెడతామమ్మా, ఇద్దరు ఏక మనసులై. మళ్ళీ వీళ్ళిద్దరి గురించి సాక్ష్యం ఏంటో తెలుసండి పౌలు గారు ఇస్తుంది, చూడండి. నేను చదువుతున్నాను చూడండి. రెండోది, ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదియను సుంటికేను బతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక. ఏంటంటే వీళ్ళకమ్మో స్వార్థ అంటే ఇష్టం, పరిచర్య అంటే ఇష్టం, పరిచర్యలో వాడబడుతున్నారు, సేవకులతో పాటు తిరుగుతున్నారు. కానీ వాళ్ళిద్దరికి పడట్లా. ఎవరిద్దరికి? వీళ్ళు సేవకులతోనే ఉంటున్నారు కానీ ఎవరికి పడట్లా? ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, మందిర పరిచర్యలో చేస్తారు, ఆమంటే ఈమెకు పడదు, ఏమంటే ఆమెకు పడదు, ఆయనంటే ఈయనకు పడదు. ఉన్నారండి అలాగా? మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. సేవకులతోనే ఉంటారు కానీ వాళ్ళిద్దరు. అందుకని అంటున్నాడు, అమ్మా ఏక మనస్సు అంటే వీళ్ళిద్దరు మందిరంలోకి వస్తున్నారు, పరిచర్యలో పాల్గొంటున్నారు. ఇంకా అంటారు వాళ్ళిద్దరు పేర్లు కూడా ఎక్కడ రాయబడి ఉన్నాయని అంటారు, జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. కానీ వాళ్ళిద్దరికి ఏమి లేదు, ఏమి లేదు, ఏక మనస్సు లేదమ్మా. సంఘంలో మీ అందరికీ ఏక మనస్సు ఉందా? అందరు కలిసే ఉన్నారా? ఉన్నారా? నిజమేనా? మీ సేవకులను అడగాలి తర్వాత. సేవకులతో ఉంటారు, పాస్టర్ గారు ఎప్పుడు ఆమెనే పిలవాలా, ఆయన్నే పిలవాలా, పరిచయం చేస్తారు, వాళ్ళకి పడదు. ఏక మనస్సు లేదు, అవిధేయతలతో ఉంటూనే ఉంటారు. మందిరానికి వస్తారు, అవిధేయతలతోనే వెళ్తారు. మనకి తెలుసు, ఇంకా లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది కదండి, సుంకరి పరిసయ్యులు. పరిసయ్యుడు ఏమంటాడో తెలుసా? నేను దొంగను కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, నేను అన్నీ దశభాగాలు ఇస్తాను, ఉపవాసాలు ఉంటాను, అన్ని చేస్తాను, ఇక వీళ్ళలాగా కాదు అని అంటారు. మనం కూడా అంతే కదా, నేను ఇంత ప్రార్థన చేస్తాను, ఇక ఆమెలాగా కాదు, ఆయనలాగా కాదు, కంపారిజన్. కానీ దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడండి? ఆకాశం వైపు కనులెత్తాడు. సో మందిరానికే వస్తారు కానీ సెల్ఫ్ రైచియస్నెస్ అంటే ఏంటి? స్వనీతి. నేను ఆమె కంటే బాగా భక్తి చేస్తా, నేను ఆమె కంటే బాగా ప్రార్థన చేస్తా, నేను ఆమె కంటే బాగా పాటలు పాడతా, నేను ఆయన కంటే బాగా ప్రార్థన చేస్తా, ఆయన కంటే నేను ఇట్లాగా సెల్ఫ్ రైచ్, మనమే నీతిమంతులుగా. దేవుడు అలాంటి వాళ్ళను కూడా, అది కూడా అవిధేయత గుంపే. చెప్పండి, ఏ గుంపు? అవిధేయత గుంపు. దేవుడు వచ్చి కొలిసినప్పుడు నువ్వు ఏ గుంపులో ఉంటున్నావు? భ్రమలో ఉండే గుంపులో, అపోహలో ఉండే గుంపులో ఉన్నావా? అవిధేయతలతో వచ్చిపోయే గుంపులో ఉన్నావా? చివరిగా ఒక గుంపు చూపించి, నేను పాస్టర్ గారు నాకు ఇచ్చిన టైం అయిపోయింది, ఒక్కొక్క 5 minutes, ఒక్క 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. లూకా సువార్త చివరి గుంపు చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వచనాల వరకు మనం చూసినట్లయితే మనకు అక్కడ తెలుసు. లూకా సువార్త, ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అని ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన. ఇక్కడ ఇంకొక గుంపు కనబడుతుంది చూడండి. అన్నా గురించి మనందరికీ తెలుసు, ఇందాక హన్నా చూసాము, ఇప్పుడు ఏమో అన్నా. హన్నా అన్న అర్థం ఏంటండి? కృప. హన్నా అన్న కూడా అర్థము కృపే. ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది, కన్యత్వము మొదలుకొని, అంటే ఆ మెచ్యూర్ అయిన తర్వాత అంటే మెచ్యూర్ అవ్వగానే పెళ్లి చేశారు, 7 సంవత్సరాలు కాపురం చేసింది, 84 సంవత్సరాలు విధవరాలు, అంటే భర్త చచ్చిపోయాడు. అంటే ఎంత వయసు ఉంది? 93. కన్యత్వము మొదలు అంటే మెచ్యూర్ అయింది 13 సంవత్సరాలు అనుకుందాం, 13 14 వేసుకుందాం. 7 సంవత్సరాలు కాపురం చేసింది, అంటే 14 సంవత్సరాల తర్వాత పెళ్ళి అయింది. 7 సంవత్సరాలు అంటే ఎంత? 13 అనుకో, 7 అంటే 20 సంవత్సరాలు. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది, అంటే 20 + 84 అంటే
104 సంవత్సరాల వయసు. చాలామంది 84 సంవత్సరాలు 24 సంవత్సరాలు అంటారు. కాదు, 104 సంవత్సరాలు చిన్న వయసులోనే విధవరాలైంది. ఆ చిన్న వయసులో విధవరాలైన వాళ్ళంట ఎలా ఉంటారని బైబిల్లో ఉందంట. చూద్దాం, చూడండి. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల వరకు. మొదటి తిమోతి గ్రంథము పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి లెక్కలో చేర్చొద్దు. వీళ్ళు మొదటి విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారంట, పెళ్ళాడగోరుతారంట. ఇంకా మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రగుచు అగుట మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారును పోవుటకు నేర్చుకుందరు. యవ్వన కాలంలో విధవరాలైన వాళ్ళు ఎలా ఉంటారంటే ఇంటింట తిరుగుతారంట, సోరగా ఉంటారంట, బద్ధకంగా ఉంటారంట, మాట్లాడకూడని మాటలు మాట్లాడతారంట. ఇది యవ్వన కాలంలో విధవరాలు. అయితే మన అన్నమ్మ ఎట్లా ఉన్నారు? అన్నం ఎలా ఉంది? అన్నం ఆషేరు గోత్రికురాలు. ఆషేరు అని అంటే ఏంటండి? సౌఖ్యము, సంతోషము అని అర్థం. పనూయేలు అంటే దేవుని ఒక మంచి కుటుంబం. ఆషేరుని దేవుడు దీవించాడు, మంచి కుటుంబం నుంచి వచ్చింది. కానీ చిన్నప్పటి నుంచి ఏంటండి? భర్త లేని ఒంటరి జీవితం. అయితే ఆ ఒంటరి జీవితంలో ఏమయ్యా దేవుడా, నా బతికేంది ఇట్ట చేసావు అని అందా? దేవుడు ఏమందా? ఏమనలా. ఈమెం చేస్తుందో తెలుసండి? ఏం చేస్తుందో తెలుసా? దేవాలయమును, చెప్పండి, దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలు చేయుచు. ఇంకా ఏంటండి? సేవ రేయింబవళ్ళు. వయసు ఎంతండి? 104. 60 సంవత్సరాలలో ఉన్నారా ఇక్కడ? ఉండొచ్చు బహుశా. 70 సంవత్సరాలు. వీళ్ళు ఏం చేస్తుందో తెలుసా? దేవాలయాన్ని విడిచిపెట్టట్లేదంట, ఉపవాసమని విడిచిపెట్టట్లేదంట, సేవ చేయటం మానట్లేదంట. ఇంకొకటి ఏంటో తెలుసా? దేవుని రాకడ కొరకు కనిపెడుతుందంట. ఏంటి చెప్పండి? ఎవరి కోసం? దేవుని రాకడ అంటే ఎప్పుడు? ఫస్ట్ రాకడ, మొదటి రాకడ. దేవుడు యేసుప్రభు వారు వస్తాడు, యూదుల్ని వెళ్తాడు, మళ్ళీ రాజ్యం అవుతుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా కొంతమంది గుంపు. సో ఆ గుంపులో ఉంది 3వ గుంపు, అనిసము ప్రార్థించే గుంపు. చెప్పండి, మొదటి గుంపు ఏంటి? అపోహలో ఉండే గుంపు, భ్రమలో ఉన్న గుంపు. 2వ గుంపు ఏంటి? ఆయుధేతులతో వచ్చి వెళ్ళటం. 3వ గుంపు ఏంటి? అనిసము ప్రార్థించే గుంపు. ఈరోజున ఏ గుంపులో ఉన్నారు? ప్రార్థన అంటే అందరూ వస్తారా? ఇవాళ చివరి రోజు అని వచ్చారా ఎంతమంది? రోజు వస్తారా ఎంతమంది? వచ్చారా అమ్మ? 3 రోజులు వచ్చిన వాళ్ళు చూపించండి చెయ్యి. 3 రోజులు వచ్చిన వాళ్ళు. కొంతమంది రాలా కదా. ఈ రోజున దేవుడు మన భక్తిని కొలుస్తున్నాడు. ఏ గుంపులో ఉన్నాం మనము? ఎక్కడ తూగుతున్నాం? భ్రమలో ఉన్నామా? భ్రమలోనే ఉన్నామా? నేను ఎన్ని చేసినా దేవుడు నాతోనే ఉంటాడులే, అప్పుడు క్షమించేస్తాడు. ఎన్నిసార్లు క్షమించాడు సంసోన్ని? చివరికి దేవుడు వెళ్ళిపోయాడంట, అతనిలో నుంచి వెళ్ళిపోయిన సంగతే తెలియలేదంట. భ్రమలో ఉండొద్దు, అపోహలో ఉండొద్దు. 2వది, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చి వెళ్ళిన మనలో ఉన్న జిడ్డు సమస్య ఒకటి ఉంటుంది కదా, ఏదేది? అవిధేయత. దాన్ని మాత్రం విడిచిపెట్టట్లా. ఈరోజు ఉపవాస కూడికల్లో దాన్ని మనం విడిచిపెట్టబోతున్నాం. నమ్మితే స్తోత్రాలు చెప్పండి. 3వ గుంపు, అనిసము ప్రార్థించి. ఈ గుంపులో మనం ఉండాలి. ఏ గుంపులో? నిత్యము. ఈరోజు నుంచి ఒక నిర్ణయం మనం తీసుకుందాం. అన్న దేవాలయమును విడువక. యేసు నామములో మీరు ఎప్పుడు కూడా దేవాలయాన్ని విడిచిపెట్టకుందురుగాక. నిజమేనా? ఎంత కష్టం వచ్చినా, ఆమెకున్న సమస్యలు మనకు ఉన్నాయండి. 20 సంవత్సరాలకి అంత జీవితం అంతా పోయింది, అయినా సనుక్కోలా. మనకి ఈ రోజున ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నా, ఏంటో పాస్టర్ గారు ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థనలు అన్నారు, ఆ ప్రార్థన ఈ ప్రార్థన అన్నారు, అయినా ఏమి జరగట్లా. గొనుక్కుంటాం. చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి?
మారిపోతారు. ఏదో అక్కడికి వెళ్తే ఇంకో చోట ఎక్కడో ఏదో జరుగుద్దని. అమ్మా ఒకటి చెప్పనా, మందిరం మందిరమే. దేవుడు నిన్ను ఏ మందిరంలో ఉంచితే ఆ మందిరంలో ఉండు. దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో చెప్పాలా, అక్కడే ఉండి ఫలించాలి, అక్కడే ఉండి నువ్వు అభివృద్ధి చెందాలి. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఒక కాలేస్తారు, అక్కడ ఒక కాలేస్తారు, ఇంకొక చోట కాదు. దేవుడు నువ్వు ఇక్కడ ఉండటం దేవుని చిత్తం. ఆ సంఘంలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. నువ్వు నిలబెట్టిన చోట నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు నమ్మకంగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడండి, దీవిస్తాడు. ఇక మీదటి నుంచి మనము దేవాలయము మానకుందుముగాక, అలాగే మానక ఉపవాసములు చేయుదుముగాక. ఆమేన్ ఆమేన్. అలాగే మానక ప్రార్థనలు చేయుదుముగాక. అంతేగా ఉపవాస ప్రార్థనలతో తర్తేమా మానక సేవ చేయుదుముగాక. సేవకులు ఏదైనా పని ఉందని అంటే ఎంతమంది వచ్చి సహకారం చేస్తున్నారండి? చేస్తారా? నిజంగా పాస్టర్ గారమ్మా సంఘంలో ఈ పని ఉంది, ఈ పని చేయాలి, ఇదిగో మన మీటింగులు పెడుతున్నాం, పలానా పని మీరు చేయాలి, పలానా చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? ఈమె సేవ చేస్తుందంటే వృద్ధురాలైనప్పటికీ. అలాగేనంట దేవుని రాకడ కోసం కనిపెడుతూ ఆ రాకడ కోసం యేసుప్రభు వారిని చూడంగానే వెళ్ళిపోయి ఇదిగో నేను చూశాను అని చెప్పేసి ఏం చేస్తుందంట? ఆ లాస్ట్ వచ్చిన చూడండి, ఆ గడి లోపలికి వచ్చి దేవుని కొనియాడి స్తుతించే స్త్రీగా ఉంది. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి ఎంతమంది మాట్లాడుతున్నారండి? మీరు ఎవరికైనా చెప్తారా? నేను రక్షించబట్టమే కష్టం అండి, ఇంకెవరికి చెప్తామో అని అనుకుంటాం కదా. దేవుని చేత రక్షించబడ్డ వాళ్ళు, దేవుని రక్తంలో కడగబడ్డ వాళ్ళు ఏం చేయాలో తెలుసండి? కనిపెట్టే వారి కోసం, అందరి కోసము వాళ్ళకి వెళ్ళి ప్రకటన చేయాలి. యేసు ప్రభు వారు రెండవసారి రాబోతున్నారు. ఈ రోజున మనం ఏ గుంపులో ఉన్నామో, ఆయన మన భక్తిని కొలిస్తే మన భక్తి ఎంత తూగుతుంది. భ్రమలోనే బతుకుతున్నామేమో, నేనేం చేసిన దేవుడు నాతోనే ఉంటాడులే అని అనుకుంటున్నామేమో. ఆయన ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా మనకు తెలియదట. ఎడబాసనని తెలియని గుంపులో ఉంటున్నామేమో. అవిధేయతలతోనే వచ్చి అదే అవిధేయతలతో వెళ్ళిపోతున్నామేమో. మూడవది అనిసము ప్రార్థిస్తాం. ఈరోజు ఒక నిర్ణయం, అయ్యా నాకెంత కష్టం వచ్చినా, నేనేం ప్రార్థన చేసి నాకు జవాబు వచ్చినా రాకపోయినా దేవాలయాన్ని మాత్రం నేను విడిచిపెట్టనయ్యా, ప్రార్థించటం నేను మాననయ్యా, సేవ చేయటం మానను, నేను పని మానను గురించి చెప్తాను. అందుకని యెహెజ్కేలు గ్రంథము 38:7 ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మనం సిద్ధపడి చూడండి 38 యెహెజ్కేలు గ్రంథము 38:7. నువ్వు సిద్ధముగా ఉండుము. మనం సిద్ధంగా ఉండి ఇంకొక సమూహాన్ని సిద్ధపరచాలంట. ఎక్కడికి వెళ్తానికి? ఎక్కడికి? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వెళ్తారండి దేవుని రాజ్యానికి? సిద్ధంగా ఉండి సిద్ధపరచాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఫస్ట్ మనం సిద్ధంగా ఉంటేనే కదా సిద్ధపరిచేది. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? లేదా? దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి మనందరము దేవుని రాకడ కొరకు సిద్ధపడుదుముగాక. ఆమేన్. అనిసము ప్రార్థించే గుంపులో ఉందుముగాక. అనిసము పరిచర్య చేసే గుంపులో ఉందుముగాక. సేవకులకు సహకారులుగా ఉందుముగాక. దేవుడు కార్యం చేసినా చెయ్యకపోయినా మందిరాన్ని విడిచిపెట్టకుందుముగాక. ఆమేన్. అని చివరి ఒక వాక్యం చూపించి నేను ముగించేస్తాను. లూకాసు వార్త 21:34-36. లూకాసు వార్త 21:36 నుంచి. మీ హృదయము ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి మందంగా ఉన్నారండి? అర్థమైందా నేను అడిగిన ప్రశ్న? ఎంతమంది ఇక్కడ మందంగా ఉన్నారు? మందం అంటే ఏంటండి? మందంగా ఉండవండి, బద్ధకంగా ఉంటే ఏమైపోతారు? ఇక్కడ ఈ బద్ధకం దేనికోసం? దేనికోసం ఈ బద్ధకం? తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక. ఎప్పుడు చూసినా అమ్మో ఏం తిందామో, ఏం కట్టుకుంటామో, నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం ఏమైపోతుందో, నేనేమైపోతానో, అమ్మో అమ్మో ఎప్పుడు ఇదే, దీనితోనే మందంగా ఉంటున్నారేమో. అప్పుడు అంటారు కింద తర్వాత చదవండి, ఆ దినము, ఏ దినము? దేవుని రాకడ అకస్మాత్తుగా నీ మీదికి ఉరి వచ్చినట్లు వచ్చును.
కాగా రాకడ విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము ఆ, ఆ. ఏదమ్మా చదివిందే చదువుతున్నావు. ఆ, ఆ. మనిషి కుమారుని ఎదుటకు నిలబడుటకు ఆ, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ శక్తి దేవుని ఎదుట నిలబడాలంటే ఏముండాలండి? శక్తి కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు చూసినా ఆ దీవెన ఈ దీవెన కోసం ఎదురు చూడొద్దు. మనం దేనికోసం ఎదురు చూడాలా? దేవుని రాకడ కోసం. ఆయన మన భక్తిని కొలుస్తాడు. ఆ భక్తిని కొలిచినప్పుడు నా భక్తి తూగుతుందా ఈ రోజున పరిశీలన చేసుకుందాం. దేవుడు అందుకనే యోహాను గారికి ఆ దర్శనం చూపిస్తూ, నేను రాబోతూ ఉన్నాను, సంఘాలని హెచ్చరించు, ఈ సంఘములో ప్రేమ లేదు, ఈ సంఘము నిలువెచ్చని స్థితిలో ఉంది, ఈ సంఘము దుష్టునికి చోటిచ్చింది, ఈ సంఘము చచ్చిన దానిలాగా ఉంది శ్రమలో. కాబట్టి నేను వచ్చేసరికి సంఘాన్ని సరిచేయి చెప్పు. నువ్వు చెబితే వాళ్ళు సరి అవుతారేమో, బాగు చేసుకుంటారేమో, వారి భక్తి జీవితాన్ని సరి చేసుకుంటారేమో. అలాగ ఉన్న వాళ్ళని నాతో పాటు తీసుకెళ్తాను. ఈ రోజున మనము ఏదో వచ్చి వెళ్తున్నాం, వినేసి వెళ్ళిపోతున్నాం. అదే వెళ్తే దేవుని సన్నిధానంలో మనము ఉండము. ఆయన భక్తిని తూచినప్పుడు మనము తూగకపోతే కొట్టివేయబడతాం. మెనే టెకేల్ ఉఫార్సిన్, కొట్టివేయబడతాం. కొట్టివేయబడే గుంపులో మనందరం కూడా ఉండకుందుముగాక. నిత్యము దేవుని సన్నిధానములో కనిపెట్టుకొని ఉందుముగాక. ప్రార్థనలో ఏకీభవించుదుముగాక. మన బ్రతుకులు మార్చుకుందుముగాక. మన అవిధేయతలను విడిచిపెట్టుదుముగాక. ఆమేనన్నారా? నిజంగానేనా? ఈ రోజు నుంచి కోపాన్ని వదిలేస్తానన్నవాడు చేయి పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మీరేమన్నా చెప్పుకోండి. నిన్ను నేను విడువను దేవా కాదు, ఇప్పుడు నిన్ను నేను విడువను. మనకున్న అవిధేయతలను పెట్టుకోవాలి. అక్కడ లేదు, భ్రమలోనే బ్రతుకుతున్నాం. ఎన్ని అవిధేయతలు ఉన్నా పర్లేదని అనుకుని లైట్గా తీసుకుంటున్నామేమో. జాగ్రత్త, దేవుడు లెక్క చూస్తాడు. ఒక అన్యరాజునే లెక్క చూసి కొట్టేశాడు. ఒక అన్యరాజు దేవుని ఎరగనివాడు. మరి దేవుని ఎరిగాము, మేము రక్షణ పొందాము, బాప్తిసం తీసుకున్నాం, దేవుని కోసం బతుకుతున్నామని చెప్పుకుంటూ ఇంకా అవిధేయతలతోనే ఉంటే మన పరిస్థితి ఏంటంటారు? కాబట్టి దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఏ గుంపులో ఉన్నాం ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుందాం. అపోహలో ఉంటున్నామేమో. ఈ చివరి దినము, 3వ దినము దేవుడు వచ్చినప్పుడు కళ్ళు మూసుకుందాం. అందరం కూడా అయ్యా నేను వస్తున్నానయ్యా, కానీ నాలో మార్పు రావట్లా. నేను వచ్చి కూర్చుంటున్నాను, ఆరాధన చేస్తున్నాను, పాడుతున్నాను, స్తుతిస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. కానీ ఏది మార్చుకోమంటున్నారో అది నేను మార్చుకోవట్లేదయ్యా. బిడ్డ, ఇదిగో నీలో ఈ మార్పు రావాలి. నీ దగ్గర నుంచి నేను ఇది ఆశిస్తున్నాను. ఆ ఒక్కటి నువ్వు చేయగలిగితే ఇదిగో నీకు జీవవృక్ష ఫలాన్ని ఇస్తాను, రాతినిస్తాను, ఒక కొత్త పేరునిస్తాను, జీవజలాలని తాగనిస్తాను, నా రాజ్యంలో నీకు చోటిస్తాను. గొర్రెపిల్ల దేవాలయం ఉందండి ఒకటి పరలోకములో. అక్కడ దేవుడు నిన్ను నన్ను కలుసుకోబోతున్నాడు. ఆ దేవాలయములో సేవ చేసే భాగ్యము దేవుడు మనకి ఇవ్వబోతుండగా, అయ్యా నేను విడిచిపెట్టాలని ఆశ ఉన్నా విడిచిపెట్టలేకపోతున్నానయ్యా. విడిచిపెట్టాలని ఆశ ఉందయ్యా. నేను కోపడకూడదు అనుకున్నాను, పడుతున్నాను. అసూయ పడకూడదు అనుకున్నాను, అయినా పడుతున్నాను. అయ్యా నన్ను క్షమించయ్యా. ఈ అవిధేయత నేను విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయ్యా. నా ఇంటి వాళ్ళని దూషిస్తున్నాను, మందిరంలోకి వచ్చి దెబ్బలాడుతున్నాను. నన్ను క్షమించయ్యా. నా అవిధేయత నేను విడిచిపెడతానండి. నా కోపాన్ని విడిచిపెడతాను, అసూయని విడిచిపెడతాను, క్షమాపణ లేని మనసుని విడిచిపెడతాను, తాగుడిని విడిచిపెడతాను, మత్తుని విడిచిపెడతాను, సోమర్తనాన్ని విడిచిపెడతాను, సనగటం గొరగటం విడిచిపెడతాను అన్న వాళ్ళు విత్తబడిన వాక్యము మన హృదయంలో ఫలించినట్లు సేవకులు ప్రార్థన చేస్తుండగా వారితో మనం ఏకీభవిద్దాం. ప్రార్థన చేద్దామా?
ప్రతి ఒక్కరు కూడా ఈ చివరి రాత్రి సేవకురాలు నిలువబెట్టి దేవుడు అద్భుత రీతిగా మనతో మాట్లాడారు, మనల్ని దర్శించారు. ఏ గుంపులో ఉన్నావో ప్రియ సంగమా, నువ్వు ఏ గుంపులో ఉన్నావో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? నిజమే, కొన్ని సందర్భాలలో భ్రమలో బ్రతికి గుంపులో మనం ఉంటున్నామేమో, భ్రమపడుతున్నామేమో, దేవుడు నాతోటే ఉన్నాడని అనుకుంటున్నావేమో. కానీ నీకున్నటువంటి ఆయాసకరమైనటువంటి పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి ఎప్పుడో దేవుడు నేను ఎడబాసున్నాడేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? ప్రభువా, నాలో ఏమైనా నీకు ఆయాసకరమైన క్రియలుంటే తీసివేయ్యా. ఇప్పటి వరకు నేను భ్రమలో బ్రతుకుతున్నానేమో తండ్రి, భ్రమల గుండా నేను వెళుతున్నానేమో. నేను ప్రార్థనకి వెళుతున్నాను కదా, దేవుని సన్నిధి నాతోనే ఉంది. నేను మందిరానికి వెళుతున్నాను కదా, దేవుడు నాతోటే ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రభు ఎప్పుడో నేను ఎడబాసాడు. ప్రియ సంగమా, ప్రార్థన చేద్దామా? ఈ చివరి రోజు ప్రభువా నన్ను క్షమించయ్యా. ఇక నాలో తెలియనటువంటి ఆయాసకరమైన క్రియలు ఏవైనా ఉంటే నేను తీసివేసుకోవడానికి కృపదయచే ప్రభువా. ఒకంత ఎవరు మౌనంగా ఉండదు సంగమా. ఈ చివరి రాత్రి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను క్షమించయ్యా, తండ్రి నన్ను క్షమించండి యేసయ్యా అని ప్రార్థన చేద్దామా? ఏ గుంపులో నువ్వు ఉన్నావు? రక్షించబడే గుంపులో ఉన్నావా? నిత్య నరకానికి వెళ్ళిపోయే గుంపులో ఉన్నావా? పరలోకాన్ని సంపాదించుకునే గుంపులో ఉన్నావా? ఏ గుంపులో ఉన్నావు? మందిరములోనే ఉంటున్నాం, కానీ ఏక మనస్సు మనలో లేదేమో. సుంటికే యువతిక ఇరువురికి కూడా ఏక మనస్సు లేదు, కానీ వారు మందిరములోనే ఉన్నారు. నీలో ఏక మనస్సు ఉందా సంగమా? ఏక మనస్సు కలిగి మనం ప్రార్థన చేస్తున్నామా? ఒకరినొకరు అర్థం చేసుకునే వారుగా ఉంటున్నామా? ఒకరి క్షేమ సమాచారం ఒకరు తెలుసుకోగలుగుతున్నామా? ప్రభువా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవిధేయత అనే గుంపులో ఉన్నావేమో, దేవుడు నీకు ఒకటి చెప్తే మరొకటి చేస్తున్నావేమో, దేవుని మాట విననటువంటి పరిస్థితిలో ఉంటున్నామేమో. ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను అవిధేయుడిగా ఉంటున్నానయ్యా, సేవకుడికి సహకరించలేకపోతున్నానయ్యా, సేవకుడు చెప్పే మాటకు నేను లోబడలేకపోతున్నానయ్యా, వాక్యం వింటున్నాను కానీ వాక్య ప్రకారంగా నేను నడవలేకపోతున్నానయ్యా, దాన్ని ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెట్టేస్తున్నానయ్యా. నన్ను క్షమించమని చెప్పి ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈ చివరి రాత్రి ప్రభు మరొక అవకాశాన్ని మనకిస్తా ఉన్నాడు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? భ్రమపడే గుంపులో ఉన్నావా? అవిధేయుడిగా ఉండే గుంపులో ఉన్నావా? ఏక మనస్సు లేనటువంటి గుంపులో ఉన్నావా? సరిగా నిత్యము ప్రార్థన చేయలేనటువంటి గుంపులో ఉన్నావా? ఏ గుంపులో ఉన్నావు? ప్రతి ఒక్కరు పరిశుద్ధుల ప్రేమ కలిగిన యేసయ్యా మీకు వందనాలు. వెత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ సేవకుని నిలవబెట్టి అద్భుతమైన మాటల చేత నాయనా మమ్మల్ని మీరు బలపరిచినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజమే, పలు సందర్భాలలో తండ్రి నాయనా మమ్మల్ని మేము భ్రమపరుచుకుంటున్నాం, అవిధేయులుగా ఉంటున్నాం, ఏక మనస్సు లేని వారుగా ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించయ్యా. నీ సేవకుని ముఖాంతులములో నుండి నైనా చక్కటి అభిషేకంతో కూడిన మాటల చేత సంఘాన్ని మమ్మల్ని అందరినీ మీరు బలపరిచారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సేవకురాలు చేస్తున్నటువంటి పరిచర్ను బట్టి మీకు వందనాలు. ఇంకనూ ప్రభువా బలంగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దాని సేవకురాలు ఎంత భారభరితమైన పరిచర్య చేస్తుందో వ్యక్తిగతంగా మేము ఎరుగుదుము నాయన తండ్రి. సంఘం పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా దైవజనులు పరంజ్యోతి అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అన్నని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని అన్న పట్ల మీ కార్యాలు జరిగించండి.
ప్రభా నీ చిత్తము అన్న పట్ల ఏమైతే ఉందో అది మీరు జరిగించండి. ప్రియ కుమారుడు కొరకు ప్రార్థన చేస్తున్నాం, కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ బిడ్డలు మీరు దీవించండి, ఉన్నతమైన భవిష్యత్తుతో నీ బిడ్డలు మీరు నింపి ముందుకు నడిపించి మహిమ తెచ్చుకోమని స్థానిక సేవకుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, విత్తబడిన వాక్యం నీ బిడ్డల హృదయంలో నాటండి, ఫలింపు చేయండి, నీరు కట్టండి, అభివృద్ధి పరచండి. వాక్య పడుగు జాడలలోనైనా నీ బిడ్డలందరూ నడుచున్నట్లుగా సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సరే, అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడదాం. మరి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు 3వ దినము ముగిసినది ఈ రోజుతో. మరి అద్భుతమైనటువంటి వర్తమానం అందించినటువంటి దైవజనురాలు, మరి బెనీలా ప్రార్థనా మందిరం సేవకురాలుగా అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తుండగా దేవుడు ఇంకనూ బహుబలంగా బిడను సేవకురాలను వాడుకోలేను. సార్ మరోసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. పిల్లారా 3 విషయాలు చెప్పారు కదా అమ్మగారు. ఒకటి, భ్రమలో ఉన్న